కన్నప్ప గురించి ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. ఈ పోస్టర్‌ని అందరూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ప్రభాస్ అనే ఎన్నెన్నో సినిమాలు తీస్తూ ఉంటాడు. అలాగే ఎన్నెన్నో పోస్టర్‌లు వస్తూనే ఉంటాయి. కానీ ఈ పోస్టర్‌నే అందరూ ఎందుకు టార్గెట్ చేశారు? అనేది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి అంటే ప్రభాస్ అన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ అయితే వచ్చింది. ఈ పోస్టర్ చూడగానే అందరూ షాక్ అయిపోయారు. ప్రభాస్ అన్న హేటర్స్ కూడా నచ్చేలా అయితే ఉంది ఈ పోస్టర్. ప్రభాస్ అన్న ఫేస్‌లో అన్నమాట త్రిశూలం అయితే ఉంది. ఈ పోస్టర్ చూడగానే అందరూ మన ప్రభాస్ అన్న ఖచ్చితంగా శివుడు వారిలాగా వస్తున్నారు అని అనుకున్నారు. చాలా మంది ఆనందపడ్డారు చెప్పాలంటే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మరి అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూసి చాలా మంది ఈ రకంగా అయితే ఫీల్ అయ్యారు. కాకపోతే పోస్టర్ అయితే వచ్చింది. ప్రభాస్ అన్న అఫీషియల్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. ఈ పోస్టర్‌ని చూడగానే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య గడ్డం అయితే అసలు మునులు కానీ అలాగే అఘోరాలు కానీ అలాగే శివుడు కానీ ఎలా ఉంటారు? వాళ్ళ గడ్డం అలాగే మీసాలు బాగా ఉంటాయి. కానీ ప్రభాస్ అన్న ఈ పోస్టర్లో గడ్డం మీసం అదేది లేదు, లైట్గా ఉంది. ఇది చాలా మందికి నచ్చలేదు. అదే కాకుండా హెయిర్ అనమాట విగ్ వేసినట్టు ఉంది. ఆ విగ్ని చూసి చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. అదే కాకుండా ప్రభాస్ అన్న చేతిలో దండం అనమాట. మనకి అనౌన్స్మెంట్ పోస్టర్లో ఏ రకంగా చూపించారు? త్రిశూలం. అయితే దీంట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. కాకపోతే ప్రభాస్ అన్న చేతిలో ఆ కరణ్ చూసి చాలా మంది అయితే ప్రభాస్ అనే ట్రోలింగ్ ఐటమ్ గా వాడుకుంటున్నారు. ఇప్పుడైతే అసలు కన్నప్ప మూవీ అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ రోల్లో మన ప్రభాస్ అన్న వస్తున్నాడు అని తెలిసి చాలా మంది ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు అంటే ప్రభాస్ అన్న చాలా సినిమాలు అయితే తీస్తూ ఉంటాడు, చాలా పోస్టర్లు అయితే వస్తూనే ఉంటాయి. కానీ దీన్నే టార్గెట్ చేశారు అనేది చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే మంచు ఫ్యామిలీని చాలా మంది ట్రోలింగ్ ఐటమ్గా అయితే వాడుకుంటారు. ఆ రకంగా ఆ మూవీలో మన ప్రభాస్ 20 మినిట్స్ అయితే ఉండబోతున్నాడు. అయితే ఆ మూవీ కనుక వాళ్ళ మూవీలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ని కూడా ట్రోలింగ్ ఐటమ్గా వాడుకుంటున్నారు అనేది కొంతమంది చెప్తున్నారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ అనికి ట్రోలింగ్ ఇదే ఫస్ట్ కాదు. చాలా సినిమాల నుంచి ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ప్రభాస్ని తీసే సినిమాలకి ఆ రేంజే వేరు. ఆ ట్రోలింగ్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. అందరికి రాడ్ దిగుతుంది ఆ సినిమాని చూసి. కాకపోతే కొన్ని సినిమాల వల్ల ప్రభాస్ని ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఈ మూవీలో జస్ట్ 20 మినిట్స్కి అనమాట ఈ రకంగా ప్రభాస్ లుక్ని చూసి చాలా మంది ఈ రకంగా ట్రోల్ చేయడం చాలా మందికి అయితే నచ్చట్లేదు. ప్రభాస్ అనే ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు ప్రభాస్ అనే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి. అలాగే అనిపించింది చాలా మందికి. నాకైతే అనిపించింది భయ్య ఈ మూవీ చూసి ఏదైనా డిసైడ్ చేయాలి. కాకపోతే మూవీ రిలీజ్ అవ్వక ముందు ప్రభాస్ అనే పోస్టర్ని చూసి ప్రభాస్ అనే ఈ రకంగా ఉంటాడు కొన్ని థీరీస్ రెడీ చేసుకుని ఈ రకంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఒకవేళ మూవీలో ఇంకోలా ఉంటే ఊహించండి. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఎలా వచ్చింది అంటే అనౌన్స్మెంట్ పోస్టర్లో ఎలా వచ్చింది. ఆ రకంగా ఉంటే అదే మూవీ చూసి ఏదైనా తెలుసుకోవాలి. కాకపోతే ఈ రకంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉంటారు డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి.